మన ఐటీ కంపెనీలో మర్డర్ జరిగింది. తెల్లారిలోపు కేసు క్లోజ్ అయిపోవాలి. మన దైనందిన జీవితంలో వ్యాధులు అనేవి ఇప్పుడు సర్వసాధారణమైపోయాయి. వాటిలో తాత్కాలికంగా ఇబ్బంది పెట్టే వ్యాధులు కొన్ని కాగా దీర్ఘకాలికమైన వ్యాధులు మరికొన్ని. అయితే ఈ దీర్ఘకాలిక వ్యాధి కోవకు చెందిన సోరియాసిస్ రోగనిరోధక శక్తిలో వచ్చే మార్పుల వల్ల తలెత్తే చర్మ సంబంధమైన సమస్య. దీన్ని నియంత్రించేందుకు మెరుగైన చికిత్సతో పాటు ఆరోగ్యకరమైన ఆహార నియమాలు కూడా అవసరం. మరి సోరియాసిస్ వచ్చినప్పుడు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకోకూడదు అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. అనేక చర్మ వ్యాధులలో సోరియాసిస్ ఒకటి. దురదతో కూడిన వెండి రంగు పొలుసులు తీవ్రంగా ఇబ్బంది పెడతాయి. మామూలు చర్మం మీదే కాకుండా వెంట్రుకల కింది చర్మ భాగంలో, చేతి గోళ్ల కింద ఈ సోరియాసిస్ కనిపిస్తుంది. రోగ నిరోధక శక్తిలో మార్పుల వల్ల, జీర్ణ వ్యవస్థలో ఏర్పడే సమస్యల వల్ల ఈ వ్యాధి సోకుతుంది. మానసిక ఒత్తిడి, ఇన్ఫెక్షన్లు కూడా ఈ వ్యాధికి కారణం కావచ్చు. అయితే దీన్ని తగ్గించుకోవడం అంత కష్టమైన పనేం కాదని వైద్యులు చెబుతున్నారు. రోగ నిరోధక వ్యవస్థలో ఉండే టీ కణాలు పొరపాటున ఆరోగ్యంగా ఉన్న చర్మ కణాల మీదే దాడి చేస్తాయి. అలాంటి సమయంలో సోరియాసిస్ సమస్య వస్తుంది. ఆరోగ్యకరమైన పోషకాలతో కూడిన ఆహారం తీసుకుంటే ఈ సమస్య నుంచి గట్టెక్కవచ్చు. ఎక్కువగా ఆకుపచ్చని కూరగాయల్ని తింటే అందులోని యాంటీ ఆక్సిడెంట్లు మంటకు వ్యతిరేకంగా పోరాడేలా కణాలను శక్తివంతంగా మారుస్తాయి. ఇందులో ఉండే తక్కువ క్యాలరీలు, ఎక్కువ ఫైబర్ ఆరోగ్యానికి మంచివి. మంటను తగ్గించేందుకు వివిధ రకాలైన తృణధాన్యాలను ప్యాకేజీగా తీసుకోవాలి. ప్రోటీన్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లకు కేర్ ఆఫ్ అయిన బీన్స్ ఎక్కువగా తినండి. షుగర్ తక్కువగా తీసుకోండి. ఫ్రైడ్ ఫుడ్ ను పక్కన పెట్టేయండి. ఈ సోరియాసిస్ ఉన్న వాళ్ళు ఏంటంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ అనేది సాధారణంగా ఇంక్లూడ్ చేసుకుంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ అని అంటుంటారు. ఇలాంటి ఫుడ్స్ కనుక డైలీ బేసిస్లో తీసుకుంటే చాలా వరకు ఈ రెగ్యులర్ మెడికేషన్లో కూడా ఉంటారు కాబట్టి చాలా వరకు క్యూర్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి అన్నమాట. సోరియాసిస్ ఉన్నవాళ్ళు స్ట్రెస్ ఫ్రీ లైఫ్ అనేది లీడ్ చేయాలి. ఎందుకు అంటే స్ట్రెస్ వల్లనే ఇన్ఫ్లమేషన్ అనేది స్టార్ట్ అవ్వడం, ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో స్ట్రెస్ ఫ్రీగా ఉండాలి అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ మెడిటేషన్ కానివ్వండి, లేదంటే డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ కానివ్వండి, ఆర్ ఎల్స్ నేచర్తో కనెక్ట్ అవ్వడము, నేచర్ వాక్ చేయడము, ఇలాంటివి కనుక చేస్తే కనుక చాలా వరకు స్ట్రెస్ అనేది కంట్రోల్లో ఉంటుంది. స్ట్రెస్తో పాటు ఇంకా ఈవెన్ ఆల్కహాల్ ఇంటేక్ని కూడా చాలా వరకు కట్ డౌన్ చేసుకోవాలి. పూర్తిగా మానేసినట్లయితే చాలా వరకు ఈ స్కిన్లో మనకు హీలింగ్ ప్రాపర్టీస్ అనేవి స్టార్ట్ అయ్యి ఫుడ్ కూడా ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల చాలా వరకు హీలింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఈ విటమిన్స్ గల ఫుడ్స్ గనక మనం తీసుకుంటే చాలా వరకు ఆ ఇన్ఫ్లమేషన్ వాపుని చాలా వరకు మన బాడీలో తగ్గుతూ ఉంటుంది. సో ఈ ఫుడ్స్, ఈ వైటమిన్స్ ఉన్న ఫుడ్స్ ఎలాంటివి అంటే మనకు మామూలుగా ఎస్పెషల్లీ డీప్ కలర్డ్ మనము ఫ్రూట్స్ కనుక తీసుకుంటే, ఎక్కువ కలర్ ఉన్న ఫ్రూట్స్ కానివ్వండి, వెజిటబుల్స్ కానివ్వండి, కూరగాయలు, ఆకుకూరలు, పండ్లలో అయితే మనకు బెర్రీస్ అని అంటుంటాం. అంటే ఇప్పుడు స్ట్రాబెర్రీ కానివ్వండి, చెర్రీస్ కానివ్వండి, లీచీస్ ఆర్ ఎల్స్ బ్లూబెర్రీస్ అని అంటుంటారు. లేదు అంటే బీటా క్యారోటిన్, మనకు పపాయ, ఎస్పెషల్లీ పపాయాలో చాలా వరకు బీటా క్యారోటిన్ అనేది చాలా ఎక్కువ శాతంలో ఉంటుంది. పపాయాస్ కానివ్వండి, ఈవెన్ పంకిన్ అని అంటుంటారు. సో ఎల్లో, ఆరెంజ్ కలర్డ్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఇంకా రెడ్ డీప్ వైన్ కలర్లో ఉన్నవి, పర్పుల్ కలర్, ఇలాంటివి ఏంటంటే పిగ్మెంట్ కంటెంట్, ఈవెన్ బీట్రూట్లో కూడా మనకు పిగ్మెంట్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటి ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్లో మనకు చాలా వరకు ఎక్కువ శాతంలో ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఇలాంటివి కనుక తీసుకుంటే మన శరీరంలో వాపు ఏదైతే ఉంటుందో ఆ వాపు అనేది చాలా వరకు తగ్గుతూ ఉంటుంది. సోరియాసిస్ తో బాధపడేవారు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం ప్రధానం. పండ్లు, పచ్చని కూరగాయలు, ప్రోటీన్లతో కూడిన తృణధాన్యాలు, ఇలా ఆరోగ్యానికి మంచి చేసేవి ఎన్నో ఉన్నాయి. సోరియాసిస్ తో బాధపడే వారిలో చాలా మందికి కొన్ని ఆహారాలు తీసుకోవడం వల్ల చర్మ సంబంధమైన సమస్యలు వస్తుంటాయి. ఈ వ్యాధితో బాధపడేవారు ఆల్కహాల్ ను తీసుకోకపోవటమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అయితే సోరియాసిస్ తీవ్రంగా ఉండి కొన్ని రకాల మందులు తీసుకుంటున్న వారు ఆల్కహాల్ కు దూరంగా ఉండాలి. మంటను తగ్గించే ఆహారాన్ని తీసుకోవడం మంచిది. విటమిన్ సి, విటమిన్ ఇ, బీటా కెరోటిన్, సెలీనియం, చేప నూనె నుంచి లభించే కొన్ని కొవ్వు ఆమ్లాలు మంట నుంచి ఉపశమనమిస్తాయి.
దీంతో పాటు ఏంటంటే మన బాడీలో కొన్ని మెటబాలిజం అంటే మెటబాలిక్ రియాక్షన్స్ ఆర్ మెటబాలిక్ యాక్షన్స్ ఏవైతే జరుగుతూ ఉంటాయో అది జరిగిన తర్వాత చాలా ఫ్రీ రాడికల్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి. సో ఈ ఫ్రీ రాడికల్స్ ని కట్ డౌన్ చేయడానికి, దాని ఎఫెక్ట్ ని కట్ డౌన్ చేయడానికి ఈ యాంటీ ఆక్సిడెంట్ న్యూట్రియంట్స్ అనేవి చాలా వరకు హెల్ప్ అవుతూ ఉంటాయి. కాబట్టి మనము గనక ఇది రోజు రెగ్యులర్ బేసిస్ లో తీసుకుంటే ఇన్ఫ్లమేషన్ ని చాలా వరకు తగ్గించవచ్చు. వైటమిన్స్, మినరల్స్ తో పాటు మనకు ఇంకా ఫ్యాటీ యాసిడ్స్, ఎస్పెషల్లీ ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ అని అంటుంటారు. ఇదేంటంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఏవైతే ఉంటాయో ఇవి కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ లాగా మనకు పనిచేస్తూ ఉంటాయి అన్నమాట. సో ఒమేగా 3 అనేది మనకు చాలా వరకు ఫిషెస్లో అవైలబుల్ ఉంటుంది. గుడ్ ఫ్యాట్స్ అంటే ఈ గుడ్ ఫ్యాట్స్ అనేవి మనకు నట్స్, బాదం పప్పు కానివ్వండి, అక్రోటు, అంజీరా, ఈ డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయో, నట్స్, ఎస్పెషలీ నట్స్ అండ్ సీడ్స్లో ఎక్కువ శాతం మనకు ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఉంటాయి. సీడ్స్ అంటే మనకు ఈ సన్ఫ్లవర్ సీడ్స్ కానివ్వండి, పంకిన్ సీడ్స్ కానివ్వండి, నువ్వులు, అవిసె గింజలు, వీటిలలో కూడా మనకు ఒమేగా 3 అనేది అవిసె గింజల్లో కూడా ఉంటుంది ఫిష్తో పాటు. సో ఇవి కనుక మనం తీసుకుంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అందడం వల్ల ఇన్ఫ్లమేషన్ అంటే వాపు అనేది, ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ అనేది మన బాడీలో తగ్గుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే మనము గుడ్ ఫ్యాట్స్, ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ అంటే సాల్మన్ ఫిష్ కానివ్వండి, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కానివ్వండి, ఫ్లాక్ సీడ్స్ ఇలాంటివి, వీటితో పాటు వైటమిన్ ఏ, వైటమిన్ సి, వైటమిన్ ఈ, ఇంకా సెలీనియం ఇవి గల ఫుడ్స్ తీసుకుంటే కనుక సోరియాసిస్లో మనకు ఏదైతే ఇన్ఫ్లమేషన్ వల్ల వచ్చిన స్కిన్ కండిషన్ ఏదైతే ఉంటుందో అది చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్ సాధారణంగానే ఆరోగ్యకరమైంది. పండ్లు, కూరగాయలు, ప్రధానంగా చెర్రీలు, బెర్రీలు, పచ్చని కూరలు ఈ ఫుడ్లోని భాగమే. సాల్మన్, సార్డన్స్, ఒమేగా 3 వంటి చేపల్లోనూ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఆలివ్ నూనె, గింజలు, ధాన్యాలు కూడా మంచివే. ప్రాసెస్డ్ ఫుడ్, రిఫైన్డ్ షుగర్స్, రెడ్ మీట్, డైరీ ప్రొడక్ట్స్ వంటివి తినకపోవడమే మంచిది. ఎక్కువ బరువు ఉన్నవారు, ఊబకాయంతో బాధపడేవారు సోరియాసిస్ బారిన పడే అవకాశాలు చాలా ఎక్కువ. అందుకే వీలైనంత త్వరగా వ్యాయామంతో ఆరోగ్యకరమైన ఫుడ్ తీసుకుంటూ వెయిట్ తగ్గించే ప్రయత్నం చేయండి. చూసారుగా, సోరియాసిస్ వచ్చినప్పుడు చికిత్స తీసుకోవడం, టైంకు మందులేసుకోవడం, డాక్టర్ల సలహా మేరకు ఏవి తినకూడదో వాటిని వదిలేయడం, సరైన ఆహారం తీసుకోవడం, అలాగే వైద్య నిపుణుల సూచనలకు తగ్గట్టుగా జీవనశైలిని మార్చుకుని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. తెల్లారిలో కేసు క్లోజ్ అయిపోవాలి. క్రైమ్ సీన్లోకి రాగానే నాకు అర్థమైంది ఏంటంటే ఇది పక్కాగా ప్లాన్ చేసి చాలా తెలివిగా ఎగ్జిక్యూట్ చేసిన మర్డర్.